అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హత్నూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఫ్యాక్టరీలో ఒక ఎక్స్ప్లోజన్ జరిగింది. ఇనిషియలీ ఒక ఫైర్ యాక్సిడెంట్ అనుకున్నాం మేము. కాకపోతే అది ఇంపాక్ట్ ఆఫ్ ఎక్స్ప్లోజన్ ఇస్ సో హ్యూజ్. సో నైట్రేట్ కంపోనెంట్ సరైనటువంటి ప్రొడక్షన్ జరుగుతుంది అక్కడ. దానివల్ల ఒక షెడ్ ఎక్కడైతే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో అది టోటల్గా గ్రౌండెడ్ అయింది, కొలాప్స్ అయిపోయింది. దెన్ అక్కడ ఉన్నటువంటి ఐరన్ బీమ్స్ అవి కూడా చాలా దూరం ఎగిరిపడ్డాయి. 6 వ్యక్తులు చనిపోవడం జరిగింది. ప్లాంట్ హెడ్ కూడా అందులో చనిపోవడం జరిగింది. సో ఇది చాలా సీరియస్గా ఇన్సిడెంట్ కాబట్టి ఒక ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ని ఇన్వాల్వ్ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేస్తున్నాం. అక్కడ లోకల్ డిఎస్పీ గారు, తర్వాత ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ విజిట్ చేసి వాళ్ళ సహకారంతో ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇది ఎలాంటి మెకానిజం ఉంది, వాళ్ళకి సేఫ్టీ మెజర్స్ ఏం తీసుకుంటున్నారు, ఇటువంటి హైలీ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళకి ఉన్నప్పుడు సేఫ్ గార్డ్స్ ఏమి ఉండాలి, కార్మికుల పట్ల వాళ్ళు ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలి, అటువంటి ఆస్పెక్ట్స్ కూడా మేము ఇన్వెస్టిగేషన్లో చూస్తాం. ప్రస్తుతం అయితే ప్రజలు ఏమీ దీని విషయంలో ఇంకా వరీ కానవసరం లేదు. ప్రాపర్గా అది కంట్రోల్ అయింది. ఎక్స్పర్ట్స్ వచ్చిన తర్వాత ఇంకేమేమి దాని ఇనిషియేటివ్ తీసుకోవాలో వాటి చేస్తాం. టోటల్గా ఇప్పుడు 17 మంది గాయపడ్డ ఉన్నారు, 6 చనిపోయారు. ప్లాంట్ హెడ్ కూడా రవి శర్మ గారు కూడా అందులో అన్ఫార్చునేట్లీ ఆల్సో డైడ్ ఇన్ ద ఎక్స్ప్లోజన్. ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆన్. వాళ్ళు ఏమేమి మెకానిజం ఉంది అనేది కూడా మేము ఇన్వెస్టిగేషన్లో దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తాము. మీకు ఇందాక నేను వివరించాను. సో దానిలో మా ఇన్వెస్టిగేషన్ అది కూడా ఒక భాగం అవుతుంది. అందుకోసమే ఎక్స్పర్ట్స్ని కూడా మేము అసిస్ట్ చేసి తీసుకొని ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నాం. దానికి ఎస్పీ గారు పర్సనల్గా మానిటర్ చేస్తారు. డిఎస్పీ ర్యాంక్ అధికారిని, పట్టణచెరు డిఎస్పీ గారిని దానికి ఐఓగా ఉంచుతున్నాం. దానికోసం ఇది చాలా ఎఫ్ఎస్ఎల్ మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుంది కాబట్టి ఎక్స్పర్ట్స్ ఎప్పుడు కూడా మాకు ఒపీనియన్ ఇస్తారు. లోకల్ పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఇప్పుడు ఫ్యాక్టరీలో అయితే ఎవరు లేరు. 17 మంది ఇంజూర్డ్ ఉన్న వాళ్ళది ట్రీట్మెంట్ జరుగుతుంది. చనిపోయిన వాళ్ళది మీకు పేర్లు కూడా మీకు తెలుసు. అది కాబట్టి వేరే ఇంకెవరు లేరు, నేను కూడా చూసాం కాబట్టి ఫ్యాక్టరీలో ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు లేరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.